ఇక కాంగ్రెస్ సర్కార్ ఆగడాలు శృతిమించాయి. ప్రజలను రేవంత్ సర్కార్ వేధింపులకు గురి చేస్తోంది. రైతులను నయవంచనకు గురి చేస్తోంది. అధికారుల తీరుతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో కుర్ర చిన్నస్వామి అనే రైతు ఆత్మహత్యయత్నం చేశారు. సాగు చేసిన పంటపై అటవీశాఖ అధికారులు క్రిమిసంహారక మందు స్ప్రే చేశారు. అటవీలో పంట సాగు చేయడంతో స్ప్రే చేశామని అధికారులు చెబుతున్నారు. గత 30 ఏళ్ల నుంచి ఇక్కడ పంట సాగు చేస్తున్నామని ఆ రైతు వాపోయాడు. అధికారుల తీరుతో విసిగెత్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. నేను మరి ఏం చేసిన నడిచేప్పుడు ఏం చేసిన ఆపద్దా పచ్చి నడిచేప్పుడు ఏం చేసిన మేడం ఇప్పుడు వచ్చి ఏం చేస్తుండ్రు సరే ఏమని నేను కూడా తీస్తాను మేడం ఇది మేడం ఇది చూస్తాను ఇప్పుడు నేను మరి ఏం చేసిన నడిచేప్పుడు ఏం చేసిన ఆపద్దా పచ్చి నడిచేప్పుడు ఏం చేస్తుండ్రు మేడం ఇప్పుడు వచ్చి ఏం చేస్తుండ్రు సరే ఏమని నేను కూడా తీస్తాను మేడం. కాంగ్రెస్ సర్కార్ ఆగడాలు శృతిమించాయి. ప్రజలను రేవంత్ సర్కార్ వేధింపులకు గురిచేస్తోంది. రైతులను నయవంచనకు గురిచేస్తోంది. అధికారుల తీరుతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో కుర్ర చిన్నస్వామి అనే రైతు ఆత్మహత్యయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి సాగు చేసిన పంట మీద అటవీశాఖ అధికారులు క్రిమిసంహారక మందు స్ప్రే చేయడంతో రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆ రైతు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రవీందర్? ప్రభుత్వం ఇవాళ రైతుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో పంటను సాగు చేస్తున్నటువంటి రైతుల పైన వారిని హింసించి పైచాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తుంది. గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో కూర చిన్నస్వామి అనే రైతు అటవీ భూమికి ఆనుకొని 1 ఎకరము 12 గుంటల భూమిని సాగు చేస్తున్నారు. దీంట్లో వరి నాటు వేయడం జరిగింది. దాదాపుగా ఇది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి అని బాధితులు చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు వ్యవసాయానికి సంబంధించిన భూమి ఏదైతే రైతు సాగు చేస్తున్నాడో ఇది ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ భూమిని రైతు సాగు చేస్తుందని రికార్డులు చెప్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ కూర చిన్నస్వామి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడంతో పాటు దాన్ని ధరణిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు దానికి సంబంధించినటువంటి మొన్నటి వరకు రైతు బంధు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోతే గతంలో కేసీఆర్ హయాంలో రైతు భరోసా కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అన్ని ఏదైతే డాక్యుమెంట్స్ ఉండాలనో పూర్తి డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత ఇవాళ ఫారెస్ట్ అధికారులు రైతులకు మధ్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక అగాధం అయితే ఏర్పడింది. ప్రతినిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోట ఫారెస్ట్ అధికారులు రైతులకు, ముఖ్యంగా గిరిజన రైతులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. భౌతిక దాడులకు కూడా పాల్పడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని గిరిజన రైతులు అంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన భూములపైన స్ప్రే చేయడం కొత్తగా చూస్తున్నాం. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాటు రైతులకు సాగు చేస్తున్నటువంటి పోడు భూములను పట్టాలు అందించారు. ఒకవేళ ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేసినట్లయితే వారికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు తప్ప పంట చేతికొచ్చే సమయంలో, వరి నాట్లు వేసిన సమయంలో ఏ రోజు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని, కనీసం ఈ రకంగా ఊహించుకోలేదని ముఖ్యంగా గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కూర చిన్నస్వామికి సంబంధించిన ఫ్యామిలీ నిరుపేద కుటుంబం, ఈ వ్యవసాయ ఆధారంగా జీవించడం జరుగుతుంది. ఈ కుటుంబాన్ని ఈ పొలం మీద ఆధారపడి ఉన్నారు. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడితో పాటు భార్య, ఇది దాదాపుగా 6 ఈ వ్యవసాయ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇవాళ పురుగుల మందు, అదేవిధంగా గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ఒక నిరుపేద కుటుంబం వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత క్రూరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రికార్డు ప్రకారం లేకపోతే ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులు కానీ గత 30 సంవత్సరాల నుంచి ఏం చేశారనే విషయాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తే ఇవాళ ఫారెస్ట్ అధికారుల దగ్గర సమాధానం లేదు. అందుకు తగ్గట్టు ఆన్సర్ చేసిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా గిరిజన రైతుల మధ్య ఒక అగాధం అయితే ఏర్పడింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు కానీ
ఇరిగేషన్ అధికారులు కానీ ఫారెస్ట్ Right. అధికారులు కానీ వీళ్ళకి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్స్ సమర్పించినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరంపర కొనసాగితే ఇటు గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మరింత పెద్ద ఉద్యమం నడిచే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్.